శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీరు తరపున బాబావారిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయిలీల నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయిలీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయిలీల. ఒక సాయి భక్తురాలండి బాబావారు ఎలా తన ప్రేమను గెలిపించారో తెలియజేస్తున్నారు. నేను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చదువుతూ ఉండగా అదే కాలేజీలో నా బాయ్ ఫ్రెండ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండేవాడు. కాలేజీలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడు కానీ నాకు పెద్ద పరిచయం లేదు. నేను కొంచెం రిజర్వ్ టైప్, ఎవరితో అంత ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, అంత త్వరగా అందరితో మూవ్ అయ్యేదాన్ని కాదు. మా కాలేజీలో కొంచెం ఎక్కువగా ర్యాగింగ్ ఉండేది. మా సీనియర్స్ నన్ను చాలా ఎక్కువగా ర్యాగింగ్ చేసేవాళ్ళు, నన్ను ఎక్కువ ఏడ్పించేవాళ్ళు. నేను ఆ ర్యాగింగ్ తట్టుకోలేక ఏడ్చేసేదాన్ని. అలా ఒకరోజు ఏడుస్తూ ఉంటే తను నా పక్కన వచ్చి కూర్చున్నాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పటికి నాకు అతను అంతగా పరిచయం లేదు. నేను జరిగిందంతా చెప్పాను. అలా మాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మేము మా ఫ్యామిలీ విషయాలు, మా స్టడీస్ అలా మాట్లాడుకుంటూ కొంచెం కొంచెంగా క్లోజ్ అయ్యాము. ఇక కాలేజ్లో తన కోసం ఎదురు చూడడము, తను కూడా నాతో వచ్చి మాట్లాడడము, అలా ఒకరంటే ఒకరికి మాకు ఇష్టం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. మా క్యాస్ట్లు వేరైనా మేము ఒకరినొకరిని ఇష్టపడ్డాము. నేను ముస్లింని, తనేమో హిందూ. మా ఫ్యామిలీస్ని మ్యారేజెస్ ఒప్పియడము అంత ఈజీ కాదని మాకు తెలుసు. అయినా కూడా దాని గురించి ఆలోచించకుండా మేము ఒకరినొకరము ఇష్టపడ్డాము. కొన్ని రోజుల తర్వాత మా బాయ్ ఫ్రెండ్కి ఫైనల్ ఇయర్ అయిపోయింది. తను ఇంకా కాలేజ్కి రాడు అన్న బాధ నాలో మొదలయ్యింది. కానీ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాము. ఇద్దరికి స్టడీస్ అయిపోయాక మ్యారేజ్ చేసుకున్నాము అని డిసైడ్ అయ్యాము. తను పీజీ కోసమని బెంగళూరు వెళ్ళాడు. ఇక నేను ఆ కాలేజీలోనే నా ఎంబీబీఎస్ ఫినిష్ చేశాను. మేము ప్రతిరోజు మెయిల్స్ ద్వారా లేక ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. నేను కూడా తర్వాత నా ఎంబీబీఎస్ అయిపోయాక పీజీ కోసం అదే కాలేజీలో బెంగళూరుకి అప్లై చేశాను. లక్కీగా నాకు అదే కాలేజీలో సీట్ వచ్చింది. నేను కూడా బెంగళూరు వెళ్ళి తన రూమ్ దగ్గరే ఇంకొక రూమ్ తీసుకున్నాను. అలా రోజులు హ్యాపీగా గడిచిపోతూ ఉండగా సడన్గా వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయింది. వాళ్ళ పేరెంట్స్కి ఎవరు చెప్పారో మాకు తెలియదు. వాళ్ళు సడన్గా కాల్ చేసి అర్జెంట్ అని చెప్పి మా బాయ్ ఫ్రెండ్ని ఇంటికి రమ్మని చెప్పారు. అప్పటికి వాళ్ళకి తెలుసని మాకు కూడా తెలియదు. మా బాయ్ ఫ్రెండ్ ఏదో అర్జెంట్ కదా అని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా ఏమీ టెన్షన్ పడద్దు, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి మరీ వెళ్ళాడు. తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళాక అసలు కాల్ చేయలేదు. నాకు చాలా భయం వేసింది. నేను మెయిల్స్ కూడా రాశాను కానీ ఏమీ రిప్లై ఇవ్వలేదు. నాకు కూడా చాలా భయంగా ఉండింది. ఎందుకబ్బా ఏమి రిప్లై ఇవ్వలేదు, తను ఏమీ కాల్ కూడా చేయటం లేదు, ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు అని. తనకు ఏమైనా అయిందా, బాగున్నాడా లేదా, లేక వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అయిందా అని నేను ఎంతో టెన్షన్ పడేదాన్ని. సడన్గా ఒకరోజు నైట్ కాల్ చేశాడు. నేను ఎంతో హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేశాను. కానీ తను అంత హ్యాపీగా అనిపించలేదు. ఏదో బాధగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడిగాను. మా పేరెంట్స్కు మన విషయం తెలిసిపోయింది. ఇంకా ఇక్కడ ఏమీ ఎమర్జెన్సీ లేదు. నాకు మ్యారేజ్ చేయడానికని నన్ను ఇంటికి రప్పించారు. నేను అమ్మ వాళ్ళని ఎంతో కన్విన్స్ చేశాను. కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. నువ్వు ముస్లిం అమ్మాయివి కదా, అందుకు వాళ్ళు ఒప్పుకోవటం లేదు. నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఇక నాకు మ్యారేజ్ కూడా సెటిల్ చేశారు. ఇక నువ్వు నన్ను మర్చిపో అని అన్నాడు. అసలు అది వింటూనే నాకు గుండె బద్దలైనట్లు అనిపించింది. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నాకు నువ్వంటే ఇష్టం, అలాగే మా అమ్మ కూడా ఇష్టము. ఇప్పుడు నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని అన్నాడు. ఇక మనం కలవము అని కట్ చేసేసాడు కాలు. నేనైతే షాక్లో ఉండిపోయాను. నేను 2 days అలా రూమ్లోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. కాలేజ్కి వెళ్ళలేదు. నేను అసలు రూమ్లో నుంచి బయటికి రాలేదు.
ఆ తరువాత నా పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నాకైతే సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించేది. తను ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్, మేము తీసుకున్న ఫోటోలు అవి చూస్తూ రోజు ఏడ్చేదాన్ని. అలా 1 వీక్ అయిపోయింది. నేను అమ్మ వాళ్ళకు కూడా కాల్ చేయలేదు. వాళ్ళు టెన్షన్ పడి ఏమైందా, ఎందుకు కాల్ చేయలేదు అని నాకు కాల్ చేశారు. నేను వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. అమ్మ వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. పైగా నాకు ధైర్యం చెప్పారు. ఏమీ కాదు, దేవుడి మీద నమ్మకం ఉంచు, నీకంతా మంచి జరుగుతుంది అని అన్నారు. అమ్మ వాళ్ళు నన్ను తిరిగి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చేసింది. ఏంటి ఇలా అయిపోయావు, ఏమైంది నీకు అని. అలాగే ఎప్పుడు సూసైడ్ చేసుకోనని నాకు మాట ఇవ్వు అని నాతో ప్రామిస్ చేయించుకున్నారు. నువ్వేం భయపడద్దు, నీకు మేమున్నాము అని నాకు ధైర్యం చెప్పారు. అలా ఇంట్లో 1 వీక్ ఉన్నప్పుడు నేను ఇంటర్నెట్లో చూస్తుండగా నాకు బాబా పరిచయం అయ్యారు. నేను ఫస్ట్ టైం బాబా వారి లీలలు, బాబా గురించి తెలుసుకున్నాను. విభూది మహిమలు, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణ మహత్యం గురించి తెలుసుకుని నేను కూడా నా మనసులో అనుకున్నాను, సాయి సచ్చరిత్ర పారాయణం చేయాలి అని. మాకు తెలిసిన వాళ్ళు సాయి సచ్చరిత్ర పారాయణం బుక్, అలాగే షిరిడీ నుంచి తెచ్చుకున్న విభూదిని ఇచ్చారు. వారు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. సాయి సచ్చరిత్ర నా దగ్గరకు రాగానే నేను ప్రతిరోజు విభూదిని ధరించి సాయి సచ్చరిత్ర శ్రద్ధగా పారాయణం చేయడము మొదలుపెట్టాను. నా మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించేది. నాకు ధైర్యంగా అనిపిస్తూ ఉండేది. తరువాత నేను తిరిగి కాలేజ్కి వెళ్ళాను. బాబాని ఎప్పుడూ ఒకటే కోరుకుంటూ ఉండేదాన్ని, బాబా ఎలాగైనా మమ్మల్ని తిరిగి ఒకటి చేయి తండ్రి అని. అలా ప్రతిరోజు సాయి సచ్చరిత్ర చదువుతూ బాబాపై దృష్టిని నిలిపి నేను వీలున్నప్పుడల్లా బాబా గుడికి వెళ్తూ ఉండేదాన్ని. తనకు మ్యారేజ్ సెటిల్ అయింది అని తెలిసినా కూడా బాబా వారి మీద నమ్మకంతో నేను ప్రతినిత్యము మమ్మల్ని ఎలాగైనా ఒకటి చేయి బాబా అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా 2 months గడిచిపోయాయి. ఒకరోజు డోర్ బెల్ రింగ్ అయ్యింది. ఓపెన్ చేసి చూడంగానే మా బాయ్ ఫ్రెండ్ నిల్చున్నాడు. నేను తనను పట్టుకుని ఏడ్చేశాను. ఎందుకు ఇలా చేశావు అని. నేను ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు తర్వాత కాసేపు అయ్యాక పెళ్ళి ఎలా అయింది అని అడిగాను. అసలు నాకు పెళ్ళి అవ్వలేదు అని అన్నాడు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అదేంటి, నువ్వే కదా మ్యారేజ్ సెటిల్ అయ్యింది అన్నావు అని అడిగాను. తను నాకు ఇలా చెప్పాడు. నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు ఏమాత్రం కన్విన్స్ అవ్వలేదు. ముఖ్యంగా మా అమ్మకు అసలు ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకోవడము. ముస్లిమ్స్ అమ్మాయి అంటే మా బంధువుల్లో లేకపోతే ఫ్రెండ్స్లో ఏమైనా అనుకుంటారని తను అసలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను కూడా గట్టిగా చెప్పాను, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటాను అని. ఆ తర్వాత ఇంట్లో కూడా చాలా సీన్స్ జరిగాయి. అందరము అలా కామ్గా ఉన్నాము. ఒకరోజు మా అమ్మ మా ఆంటీతో కలిసి బాబా గుడికి వెళ్ళింది. ఏమైందో తెలియదు, కానీ వచ్చాక మా అమ్మ అంతా మారిపోయింది. ఆ అమ్మాయిని తీసుకురా, ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాను అనింది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏమైందమ్మా, ఎందుకు అలా అంటున్నావు అన్నాను. కానీ అమ్మ ఏమీ చెప్పలేదు, కానీ నీతో మ్యారేజ్కి మాత్రం ఒప్పుకొనింది. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అలా ఎలా అమ్మ ఒప్పుకునిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు అని అన్నాడు. అది వినంగానే నా ఆనందానికి అవధుల్లేవు. ఇది కేవలం నా బాబా వల్లనే సాధ్యమయ్యింది. నా బాబా నా జీవితానికి ఎంత పెద్ద హెల్ప్ చేశారో నాకు తెలుసు. తరువాత నేను కూడా మా బాయ్ ఫ్రెండ్కి ఇక్కడ బాబా ఎలా నాకు పరిచయం అయ్యారు అంతా వివరంగా చెప్పాను. అలా బాబా మా మ్యారేజ్ని సెటిల్ చేశారు. మా ఇద్దరిని ఒకటి చేశారు. నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు బాబా లీలలే నాకు ఎంతో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చాయి. అందుకనే నా లీలను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా భక్తులు కష్టంలో ఉన్నప్పుడు బాబా వారి లీలలు విన్నట్లయితే వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. మనకు కావలసినది కేవలం బాబా మీద అచంచలమైన భక్తి, నమ్మకము. ఖచ్చితంగా బాబా వారు మనకు సహాయం చేస్తారని మనము దృఢమైన నమ్మకంతో ఉండాలి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇలా మీరు కూడా మీ సాయి లీలను షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు. అలా తెలియజేయడం ద్వారా ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నను, లేక కష్ట సమయంలో ఉన్నప్పుడు మన బాబా లీలలు విన్నచో వారికి ఎంతో ధైర్యంగా, ఓదార్పుగా అనిపిస్తుందండి. తప్పకుండా మీ లీలలు కూడా షేర్ చేయగలరు. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నా బిడ్డకి హార్ట్లో ప్రాబ్లం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆపరేషన్ చేసినా కూడా ఏమీ యూజ్ లేదంటున్నారు.
ఆల్రెడీ నేను ఒక బిడ్డను పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ బిడ్డను కూడా దూరం చేయకు తండ్రి. మాకు షిరిడీ దర్శనము కల్పించు బాబా. నీ దయ నీ జాలి మా బిడ్డ మీద చూపించు. ఏదో ఒక మ్యాజిక్ చేసి ఒక అద్భుతాన్ని చేయి బాబా. మా బాబుకి తిరిగి ఆరోగ్యము కుదుటపడేలాగా చేయి బాబా, ప్లీజ్ బాబా అని బాబా వారిని ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తున్నారండి. నేను కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారి అబ్బాయికి బాబా వారు తిరిగి ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున బాబా వారిని ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబా వారికి విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీల నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.